సో అంటే సక్సెస్ అయ్యే కొంది మన మీద బురద జల్లే వాళ్ళు, రాళ్ళేసే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఆ విధంగా ఈ మధ్య కిరణ్ గారి మీద కొన్ని న్యూస్లు వినాల్సి వచ్చింది తెలుగులో. అవును. ఎక్కడికో Missing అయిపోయారు, మొత్తం మా షాపులన్నీ తీసేసి పారిపోయారు ఎక్కడికో, రకరకాల న్యూస్లు విన్నాము. చాలా బాధ అనిపించింది. నా కోసము నా గురించి ఇలా చెప్తారని నేను ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు. నేను ఆంధ్ర తెలుగు దేశము అక్కడి నుంచి వచ్చిన వాడిని, అక్కడ పుట్టి పెరిగిన వాడిని. నా గురించి అలా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ పోయాను, ఇక్కడే ఉన్నాను. తర్వాత ఇంకొక మ్యాటర్ వచ్చింది. నేనేమని చెప్తాను సార్ అంటే, మీకు పర్సనల్గా ఒక చెప్తున్నా సార్, మీరు ఏం చెప్తే అది చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ, పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ, న్యూస్ ఛానల్ కానీ, పెద్ద మీడియా హౌస్ కానీ, చిన్న మీడియా హౌస్ కానీ, ఆయన ఇంట్లో కూర్చొని ఒక రీల్ చేసి వేసినా కూడా మిమ్మల్ని నమ్ముతారనమాట. అంటే మీరు చెప్పేది 100% జర్నలిస్ట్ మాట చెప్పినారంటే అది నిజంగానే ఉంటుంది అని చెప్పి నమ్ముతారనమాట. సో దాన్ని మీరు రాంగ్గా ఉపయోగించకూడదు. అది నా గురించి కాదు, ఎవరైనా గురించి రాంగ్గా ఉపయోగించకూడదు. ఎందుకు అది నిజమా మీరు రాయండి, 1కి 10 సార్లు చెప్పండి. GST మ్యాటర్ ఏదో వచ్చింది, దాని గురించి ఎంత గొడవ, దాని గురించి రాశారు, మళ్ళీ తీశారు, అది ఎవరు వేశారు కూడా నాకు తెలీదు. నేను చాలా పర్సనల్ పోను. కానీ ఏదైనా కూడా నిజం ఉంటే మటుకు రాయండి సార్, తప్పులేదు సార్, తప్పులేదు, వేయాల్సిందే. నేను ఎక్కడ మిస్ అయ్యాను, నేను రాలేదు, నేను చెన్నైలో ఉంటేనే, చాలా పనులు ఉన్నాయి, ఫ్యాక్టరీ కడితేనే, ఫ్యాక్టరీ షిఫ్ట్ చేస్తేనే 4 నెలలు అయింది షిఫ్టింగ్కి. అది అన్నీ నా బాధలు మీకు తెలుసా. 4 మంత్ అయింది, కట్టేసాము, క్రేన్ తీసుకొచ్చాము, మళ్ళీ దాన్ని గోడ కొట్టాము, ఒక్కొక్క మిషన్లు 4 కోట్లు 2 కోట్లు దాన్ని ఎక్కించినాము, ఒకటి స్లిప్ అయి కింద పడింది, ఎంత బాధగా ఉంటుంది. ఇవన్నీ నా బాధలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మీరు వచ్చి దాంట్లో మిస్సింగ్ అయిపోయారు, కన్ఫ్యూజ్, ఇది ఏం చెప్పారు. మధ్యలో యాడ్లు రాకపోయేసరికి యాడ్లకి ఏం సంబంధం ఉంది. వ్యాపారం ఉన్నప్పుడు యాడ్ వేస్తాము, యాడ్ పోయి సడన్గా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది. ఏం అమ్మేది. ఇది ఎలా ఉందంటే, నేను పడుకున్నప్పుడు ఎవరన్నా గొడుగు వేసుకొని పడుకుంటారా ఇంట్లో పడుకున్నప్పుడు, అలా ఉంది ఇది. ఎంత రేట్ ఎక్కినప్పుడు నేను బంగారం కొనుక్కుంటే అని చెప్పేసి, అది కాకుండా డబ్బులు ఇప్పుడు ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, ప్రతి ఒక్క దానికి పొజిషన్ తెలుసు. నేను నాకన్నా మీకు బాగా తెలుసు. ఈ మధ్య ప్రతి ఒక్క మనిషి టైట్లోనే ఉన్నారు. ఇంకొకటి, మీరు కామన్ పీపుల్ని బాగా మైండ్లో పెట్టుకుని ఆలోచన. అవును, మీ యాడ్లు కూడా అలానే ఉన్నాయి. నేను చెప్పేలాగా ఎవరు చెప్పరు. వ్యాపారం అనేది పక్కన పెట్టుకోండి, మన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకోండి, మీరు బాగుంటారు. సో కిరణ్ గారు, అంటే ఒక్కసారిగా బంగారం అనేది కేజీ ₹1,00,00,000 పోతుందని పెద్ద న్యూస్ వచ్చింది. నేను ఎప్పుడో చెప్పాను అది. మళ్ళీ ఒక్కసారిగా బంగారం తగ్గింది, ఒక్కసారిగా పెరుగుతుంది. లేదు నేను చెప్తాను సార్. ఒకేసారి ఎక్కింది, తగ్గింది వచ్చేసి మన యొక్క ట్యాక్స్లో వచ్చేసి 15% ఉండింది. ఏది కస్టమ్ అంటారు, కస్టమ్స్ 15% ఉండింది. దాన్ని 9% తగ్గించి 6% వేశారు. కాబట్టి మీకు ఆల్మోస్ట్ 9 lakhs తేడా వచ్చింది. ఆ రోజే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన రోజే తగ్గిందనమాట. కానీ జనరల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను 9 లక్షలు తగ్గింది. ఈరోజు ఏమైంది, మళ్ళీ పెరిగింది. అప్పుడు 70 లక్షల దాకా వచ్చింది. నేను చెప్పేది కిలో ప్యూర్ లెక్క చెప్తున్నాను. నేను గ్రామ్లో చెప్పడం లేదు, 22 క్యారెట్ రేటు చెప్పడం లేదు. ఎందుకంటే నాకు తెలీదు, నేను ఫైన్ గోల్డ్ గురించే మాట్లాడుతున్నా. సో ఆల్మోస్ట్ 9 lakhs తగ్గిన తర్వాత కూడా 70 lakhs లాస్ట్ చూసింది. ఈరోజు మళ్ళీ 74 lakhs ప్లస్ ఉంది. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ₹1,00,00,000 అనేది చాలా తందులో చూస్తారు. ఈ మాట నేను మీకు 4-5 years ముందు ఈ మా లలితా జ్యువెలరీ సోమాజి కూడా ఓపెన్ చేసి నిన్ననే 7 years కంప్లీట్ అయింది. ఈరోజు చెప్తున్నాను ₹1,00,00,000 అవుతుంది. ₹1,00,00,000 అయినప్పుడు మళ్ళీ చెప్తాను ఎంత అవుతుంది చెప్పేసి. బంగారం ఎప్పుడు తగ్గదు. మీరు ఒక గ్రామ్ తీసి పెట్టుకున్నా కూడా నష్టం లేదు. మీకు ఏ రోజు కూడా బంగారం మీకు నష్టం ఇవ్వదు. తగ్గినట్టు ఉంటుంది. కానీ మళ్ళీ మీరు 3 నెలలు 6 నెలలు చూస్తే మళ్ళీ అది వేరే లెవెల్లోనే ఉంటుంది.